నేతలు పార్టీలు మారడం పాత పద్ధతి. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం మోస పద్ధతి. పార్టీకి పార్టీనే లేపేయడం కొత్త ట్రెండ్. ఏ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడ్డామన్నది విషయమే కాదన్నయ్య. ఏ పార్టీ టికెట్పై పోటీ చేశామన్నది పాయింటే కాదన్నయ్య. ఏ పార్టీని చూసి ప్రజలు మనకు ఓటేశారన్నది అసలు మ్యాటరే కాదన్నయ్య. అధికారంలో ఉన్న పార్టీలో మనం ఉన్నామా లేదా, ఓడిపోయిన పార్టీ నుంచి గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీలోకి అర్జెంటుగా జంప్ చేశామా లేదా, ఇదే అసలు పాయింట్. ప్రతిపక్షంలో ఉంటే పార్టీ ఫిరాయింపుల్ని అరికట్టాల్సిందే అంటూ మైకులు పగిలేలా అరుస్తారు. అధికారంలోకి రాగానే పార్టీ ఫిరాయింపుల్ని ఓ స్కీములా అమలు చేస్తారు. తెలంగాణలో గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది. గతంలో ఇటు నుంచి అటు దూకారు, ఇప్పుడు అటు నుంచి ఇటు దూకుతున్నారు. అధికారం మారొచ్చు, కానీ దూకడం మాత్రం కామన్. ఆశ్చర్యకరంగా జాతీయ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపులు అరికట్టేలా 10th షెడ్యూల్లో అమెండ్మెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. అంతకన్నా ఆశ్చర్యకరంగా వారానికో షెడ్యూల్ ప్రకటించి వలస నేతల్ని చేర్చుకుంటోంది తెలంగాణలో. ఇది తెలంగాణలో మాత్రమే జరుగుతున్న తంతు కాదు సార్, దేశవ్యాప్తంగా జరుగుతున్నదే. అసలు ఈ పార్టీ ఫిరాయింపులు ఏంటి, వీటిని నిలువరించే మార్గమే లేదా అన్న అంశాలపై ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఏ పార్టీ టికెట్ పై గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఫిరాయిస్తే డిస్క్వాలిఫై అవుతారా? క్వశ్చన్ నెంబర్ 2, అసలు పార్టీ విలీనం కాకుండా మ్యాజిక్ నెంబర్తో కూడిన ఎమ్మెల్యేలతో లెజిస్లేచర్ పార్టీ విలీనం కావచ్చా? క్వశ్చన్ నెంబర్ 3, ఒక్కొక్క పువ్వేసి చందమామ అన్నట్టుగా ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే మ్యాజిక్ నెంబర్ చేరగానే రాజ్యాంగబద్ధత వచ్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 4, పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ఉద్దేశించిన యాంటీ డిఫెక్షన్ లా ఏం చెబుతోంది? క్వశ్చన్ నెంబర్ 5, పార్టీ ఫిరాయించిన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ ఎంత సమయమైనా తీసుకోవచ్చా? క్వశ్చన్ నెంబర్ 6, ఫిరాయింపు నిరోధక చట్టం ఎమ్మెల్యేల ఎంపీల స్వేచ్ఛను హరిస్తుందా, రాజకీయ పార్టీలకు బానిసలుగా మారుస్తుందన్న విమర్శల్లో నిజమెంత? క్వశ్చన్ నెంబర్ 7, ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్న పార్టీ ఫిరాయించి మంత్రులుగా ఎలా కొనసాగగలుగుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 8, ఇంత బహిరంగంగా నేతలు చట్టాన్ని ఉల్లంఘిస్తే కోర్టులు ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేవా? క్వశ్చన్ నెంబర్ 9, ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ ఫిరాయిస్తే చట్టం అంగీకరించవచ్చు, కానీ రాజకీయంగా సరైనదేనా? క్వశ్చన్ నెంబర్ 10, 10th షెడ్యూల్లో సవరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అసలు ఫిరాయింపు చట్టంలో రావాల్సినటువంటి మార్పులేంటి? ఈ 10 ప్రశ్నలపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు. వారి అనాలిసిస్ చూద్దాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెబుతోంది, పార్టీ ఫిరాయింపులను నిరోధించేటటువంటి మార్గమే లేదా అన్న అంశాలపై మనం మాట్లాడుకోబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని. ఆ విధంగా చూస్తే దీన్ని అంటే మనం సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్లోకి వెళితే ఏ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడ్డామన్నది విషయమే కాదన్నయ్య, ఏ పార్టీ టికెట్పై పోటీ చేశామన్నది పాయింటే కాదన్నయ్య, ఏ పార్టీని చూసి ప్రజలు మనకు ఓటేశారన్నది అసలు మ్యాటరే కాదన్నయ్య. అధికారంలో ఉన్న పార్టీలో మనం ఉన్నామా లేదా, ఓడిపోయిన పార్టీ నుంచి గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీలోకి అర్జెంటుగా జంప్ అయిపోయామా లేదా, ఇది ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నటువంటి ట్రెండ్. ఈ పరిస్థితిని చూస్తుంటే నాకు 10 ప్రశ్నలు ముందుగా 4వ ప్రశ్న ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సిచ్యువేషన్ బట్టి పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ఉద్దేశించినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది సార్? అసలు దానికన్నా ముందు ఛానల్ ఏదైనా నాగేశ్వర్ మాట్లాడేది ఒక్కటే ఉంటుంది అన్నయ్య. టాపిక్ ఏదైనా చాలా ఇంపార్షియల్గా లోతైన విశ్లేషణతోనే చెప్పడం అన్నది నా మతలబ్ అన్నయ్య అని కూడా నేను దానికో డైలాగ్ యాడ్ చేసి చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అంతా సంబంధం లేదు. ఎందుకు ఈ ఇంట్రొడక్షన్ ఇస్తున్నా అంటే డిస్క్లైమర్. సో దిస్ ఇస్ నాట్ రెఫరెన్స్ టు ఎనీ పర్టిక్యులర్ పార్టీ ఆర్ ఎనీ పర్టిక్యులర్ స్టేట్. ఎందుకంటే ది ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ఫర్ ది 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా 1985లో ఇది వచ్చినప్పుడు 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనుకుంటాను. సో ఇది వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఈ ఫిరాయింపులు అనేది భారత ప్రజాస్వామిక వ్యవస్థను చెదలు పట్టిస్తున్నాయి, దెబ్బతీస్తున్నాయి. వీటిని తక్షణం ఆపకపోతే ప్రజాస్వామిక మౌలిక ప్రిన్సిపల్సే దెబ్బతింటాయి, పునాదులే దెబ్బతింటాయి అన్నది సారాంశం. ది ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ద 10th షెడ్యూల్.
ఇవాళ అన్ఫార్చునేట్లీ జరుగుతున్నది ఏంటంటే ఈ చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం, కూలంకుషంగా దుర్వినియోగం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేశారు. దీనిపైన అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎందుకంటే మీరు అడిగిన 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి అనేక కోర్టు జడ్జిమెంట్లు, అనేక పేరాలు కోర్టు చేస్తే బహుశా 1 అవర్ సరిపోదు, 4 గంటలు పడుతుంది. అందుకే నేను ఆ జడ్జిమెంట్లు ఈ 10 ప్రశ్నలకు సమాధానాలకు ప్రాతిపదికగా చేస్తున్నటువంటి సోర్స్ కూడా ముందే చెప్పి ఒక్కొక్క దానికి చెప్పడం టైం అందుబాటులో ఉండదు. మీరు తీసుకొచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ఇన్ ఇండియా అనే కాపీ సార్ ఇది మీకు అవసరం. అది మీకు లోక్సభ డాక్యుమెంట్స్ నుంచి నేను చూశాను, మీకు నేనే పంపించాను కదా. సో లోక్సభ డాక్యుమెంట్స్ లో మీరు పబ్లిష్ కొడితే మీకు వచ్చేస్తుంది యాంటీ డిఫెక్షన్ లా. లోక్సభ రీసెర్చ్ రెఫరెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వింగ్ లోక్సభ డాక్యుమెంట్స్ లో యాంటీ డిఫెక్షన్ లా సమ్మరీ ఉంటే దయచేసి చదవండి. రెండో సోర్సు మీకు ఆక్స్ఫర్డ్ హ్యాండ్ బుక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ ఉంటుంది, అది కూడా చదవండి మీరు ఎవరైనా కావాలనుకుంటే. తర్వాత ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెక్దర్, ఇది ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ది ఫండమెంటల్ టెక్స్ట్ ఆఫ్ ది ఆన్ పార్లమెంటరీ ప్రొసీజర్స్. ఇలా అనేక పుస్తకాల్లో చెప్పారు. నేను ఇప్పుడు మీకు లోక్సభ డాక్యుమెంట్స్ సజెస్ట్ చేశాను, అన్నిట్లో ఉంటుంది మీకు ఎక్కడైనా ఇవన్నీ. దీంతో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉంటాయి. చాలా ఫేమస్ జడ్జిమెంటు కిహోటా హలహాన్ జడ్జిమెంట్, ఇది చాలా ఓల్డ్ జడ్జిమెంటు. దాంతోపాటు రవి నాయక్ జడ్జిమెంటు, లేటెస్ట్గా 2020 తర్వాత 20 అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్ ది ఇయర్ వెరీ అంటే మీకు కీశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ జడ్జిమెంటు. ఇలా అనేక జడ్జిమెంట్లలో పదే చెప్పిన అంశాల సమరీ నేను మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరా కోట్ చేస్తానికి సమయం పర్మిట్ చేయదు కనుక. ఇక మీరు అడిగిన ప్రశ్న యాంటీ డిఫెక్షన్లా ఏం చెప్తుంది? చాలా సింపుల్గా చెప్తుంది. ఏంటంటే ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీకి పార్టీలో చేరినా లేదా ఒక ఇండిపెండెంట్ చేరినా, ఈవెన్ ఇండిపెండెంట్ కూడా వితిన్ 6 months కనుక చేరితే 6 month పీరియడ్ అని ఉంటుంది. సో ఇండిపెండెంట్ మనం ముఖ్యం కాదు ఇక్కడ. సో క్లియర్గా ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి వెళితే అతను తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఏం చేస్తే కోల్పోతాడు? రెండు. ఒకటి, రిజైన్ చేస్తాను కూడా చెప్పలే. No need even for resignation. Voluntarily giving up the membership of the party. అంటే ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి ఆ రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లయితే మనకు అర్థం కావాల్సింది ఎక్కడ రిజిగ్నేషన్ లేదు. ఓకే, యు నీడ్ నాట్ రిజైన్. నీ చర్యల వల్ల ఒక పార్టీ సభ్యత్వాన్ని ఆ సదరు సభ్యుడు స్వచ్ఛందంగా వదులుకున్నట్టయితే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ అతను అనర్హుడు. ఇది చాలా క్లియర్గా అంటే డిస్క్వాలిఫై డిసైడ్ చేస్తారు. కమ్ బ్యాక్ టు దాట్. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. అంటే దీనిపైన కూడా సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు ఇచ్చింది. ఏది వాలంటర్లీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్. అర్థం కావాల్సింది, అండర్లైన్ చేయాల్సింది, రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటి? కొన్ని చర్యల వల్ల నీవు రిజైన్ చేసినట్టే భావిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మనందరికీ తెలుసు దానం నాగేందర్, ఆయన ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. ఇది వాలంటరీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్ కాదా? అంతకుముందు కాంగ్రెస్ టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులయ్యారు. అవును. సో ఇది ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీ క్యాబినెట్లో మంత్రులయ్యారు. సో ఈ అన్ని ఉదాహరణలు ఏం చెప్తున్నాయి? ఈ క్లియర్గా ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీ తరఫున అభ్యర్థిగా మారితే, ఓ పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటే ఇక వాలంటరీలీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్ కాదా? ఆ పార్టీ కూడా మంత్రివర్గంలో భాగస్వామ్యం, అది వేరు విషయం. ఇప్పుడు ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో మా ప్రభుత్వం ఉండొచ్చు ఎప్పుడు పార్టీలు కూటమికి ఏర్పడితే. కానీ అలా ఏది లేకుండా ఎట్లా పోయి చేరుతారు? అంటే ఇది మొదటి కండిషన్. అంటే వాలంటర్లీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ. నీ చర్యల ద్వారా పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లయితే పార్టీకి రాజీనామా చేసినట్టు. రాజీనామా కూడా అవసరం లేదు. మరి ఎట్లా రాజీనామా చేసినట్టే రాజీనామా ఇక్కడ లేదు. నేను ఆ పార్టీ నుంచి బయట సభ్యత్వానికి లేదు, లేకపోతే ఎమ్మెల్యే అందుకే అంటున్నా డిస్క్వాలిఫై అవుతారు. నీ చర్యల వల్ల డిస్క్వాలిఫై అవుతారు. రాజీనామా చేస్తే ఎట్లా డిస్క్వాలిఫై? అవును, రాజీనామా చేస్తే 100% డిస్క్వాలిఫికేషన్. ముచ్చట్లేదు అనే పాయింట్ అయితే రాజీనామా కూడా అవసరం లేదంటానా.
నువ్వు కేవలం నీ చర్యల వల్ల కొన్ని చర్యల వల్ల నువ్వు ఇప్పుడు ఉదాహరణకు సభ్యుడు వెళ్ళి గవర్నర్ కలిసి నేను నా పార్టీ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తలేను అనడంకో నువ్వు డిస్క్వాలిఫై ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ కాదు అదే సమస్య. ప్రయోజనకరమైనటువంటి పాయింటేనా ఇది అనేది ఇక్కడ చాలా అంటే ఒక కామన్ మ్యాన్ కి వచ్చేటటువంటి అనుమానం లాలో పెట్టినట్టు. అంటే లాలో చాలా ప్రయోజనకరే. లా ఏమంటుంది, నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు కొన్ని పనులు చేసుకుంటూ రోజు పార్టీని ఇబ్బంది పెడితే నడవదు. కొన్ని నీ చర్యల వల్ల కూడా నువ్వు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టే భావిస్తారు. లేకపోతే తెలివిగా ఏం చేస్తారు, పార్టీ రిజైన్ చేయడు, ఇక రోజు పార్టీ పైన ఇబ్బంది పెట్టే పనులు చేస్తాడు. అది కూడా చేయకూడదు అని. ఇక రెండవది ఒక ఎగ్జాంపుల్ సార్, రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచి రోజు ఆయన రచ్చబండని ప్రెస్ మీట్లు పెట్టి ఇవి చేసేవాళ్ళు. వెరీ డిఫికల్ట్, కోర్టు తేల్చాల్సిందే. ఎందుకంటే వాలంటీ ఆయన అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. ఒక పార్టీ సభ్యుడైన తర్వాత ఆ పార్టీ విధానాలను విమర్శించకూడదు, విమర్శిస్తే వాలంటీర్లీ గివింగ్ అప్ అవుతుందని లేదు. సో అక్కడ కాన్స్టిట్యూషనల్ గా టెక్నికాలిటీ ఉన్నమాట నిజం. పొలిటికల్ గా మారల్ గా మీరు అన్నది కరెక్ట్. పార్టీ తరఫున గెలిచి రోజు ఆ పార్టీని తిడితే సో అది ఎట్లా కరెక్ట్ అవుతుంది, కానీ లీగల్ గా కాన్స్టిట్యూషనల్ గా ఏంటనేది పాయింట్. సో అందువల్ల ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మీకు ఇక రెండో ఫ్యాక్ట్ ఏంటి, ఒక పార్టీ ఇచ్చిన డైరెక్షన్ విప్ను ఉల్లంఘిస్తే నువ్వు డిస్క్వాలిఫై అవుతావు. ప్రొవైడెడ్ ఆ ఉల్లంఘించడానికి పార్టీ అనుమతి ఇవ్వాలి. ముందు అనుమతిస్తే డిస్క్వాలిఫై కాడు. ప్రొవైడెడ్ నువ్వు ఉల్లంఘించిన 15 రోజుల్లో నిన్ను క్షమిస్తే, అంటే పార్టీ ఒకవేళ పార్టీ ఏదో జరుగుతుంది, ఓటింగ్ మనం దీనికి వేయాలి అని చెప్పినప్పుడు వేయకపోయినా, వేయొద్దని చెప్పినప్పుడు వేసినా, ఈవెన్ అబ్స్టైన్ అయినా, అంటే నువ్వు ఓటింగ్ రాకుండా ఉన్నా, ప్రొవైడెడ్ పార్టీ అనుమతిస్తే లేదా పార్టీ కండోన్ చేస్తే, ఇప్పుడు ఆరోగ్యం బాగా రాడు, సో అప్పుడు పార్టీ కండోన్ చేస్తుంది, క్షమిస్తుంది కదా. సో అందువల్ల ఇంత క్లియర్ ఈ రెండు ప్రిన్సిపల్స్ క్లియర్ గా. ఇక పంచాయతీ ఏంటి, నెక్స్ట్ మీ 10 ప్రశ్నలు వచ్చే పంచాయతీ ఏంటంటే, దీన్ని స్పీకర్ నిర్ణయిస్తారా, స్పీకర్ కి ఎంత అధికారాలు ఉన్నాయి, కోర్టులు ఏం చేయగలుగుతాయి, ఇవన్నీ నెక్స్ట్ క్వశ్చన్. అందువల్ల ఇమీడియట్ గా అయితే రెండు, ఒకటి వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ద హౌస్, రెండు డైరెక్షన్ ఉల్లంఘించడం. ఇంతకు మించి ఇంత క్లారిటీగా యాంటీ డిఫెక్షన్ లా ఉంటే ఇక ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ. ఇప్పుడు మన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు చేస్తున్నది క్లియర్ గా డిస్క్వాలిఫై కావాల్సిందే కదా. సరే, చట్టం అయితే క్లియర్ గానే ఉంది, మీరు చెప్పిన దాన్ని బట్టి పాయింట్ చాలా క్లియర్ గా అర్థం. నేను చెప్పేది కాదు, మీరు ఎక్కడన్నా చూడండి, నేను చెప్పాలి కాన్స్టిట్యూషన్ లో చూడ చెప్తున్నా కదా. కానీ క్వశ్చన్ నెంబర్ 1 కి వస్తున్నా నేను. 4 నుంచి మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి వస్తున్నా. ఏ పార్టీ టికెట్ పై గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఫిరాయిస్తే డిస్క్వాలిఫై అవుతారా? అదే అంటున్నా, రాజీనామా చేయాలని అవసరం లేదని. ఇంతకుముందు చెప్పింది కరెక్ట్ క్వశ్చన్. ఒకటి, రాజీనామా అనే కండిషన్ పెడితే సభ్యుడు రాజీనామా చేయకుండా అన్ని పనులు చేస్తాడు. ఇక ఎన్ని ఇబ్బందులు పెట్టాలో ఇబ్బందులు పెడతాడు, విడాకులు ఇవ్వకుండా హింసించడం. సో ఇక్కడ రాజీనామా కూడా అవసరం లేదు. రాజీనామా అవసరం లేదు సార్, డిస్క్వాలిఫై అవుతారా లేదా అవుతాడు. అదే కదా చెప్పింది మీకు, చట్టం చెప్పింది సార్, మన కంటికి కనిపిస్తున్న దాంట్లో డిస్క్వాలిఫై అవుతున్నారు. కావాలి, అవుతలేరు. ఎందుకు అవుతలేరు అంటే మీరు అన్నది ఇంపార్టెంట్ పాయింట్ సార్. చట్టం ఇంత క్లియర్ గా చెప్తుంది, వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ద హౌస్. అంటే ఈవెన్ రిజిగ్నేషన్ కూడా అవసరం లేదు. నీవు చేసే కొన్ని పనుల వల్ల నువ్వు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టుగా భావిస్తారు. నువ్వు పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు భావిస్తారు ఆటోమేటిక్గా. సో అంటే మరి అయినా ఎందుకు అవుతున్నారు డిస్క్వాలిఫైయింగ్? ఇందులో ఉన్న కొన్ని లూప్ హోల్స్. ఆ లూప్ హోల్స్ ఏంటంటే, ఒకటి, నిర్ణయం ఎవరు తీసుకోవాలి? స్పీకర్. స్పీకరు న్యూట్రల్ ఆఫీస్ అని రాజ్యాంగం భావించింది, కోర్టులు భావిస్తున్నాయి. అందుకే క్యోటో హలాన్ కేసులో ది మైనారిటీ జడ్జిమెంట్లో జస్టిస్ వర్మ అనుకుంటాను, ఆయన క్లియర్గా చెప్తాడు, స్పీకరు అవునన్నా కాదన్నా మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నవాడే స్పీకర్ అవుతాడు, మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత కాలమే స్పీకర్గా ఉంటాడు. అలాంటప్పుడు స్పీకర్ బయాస్ ఉండదని ఎలా అనుకోగలము? స్పీకర్ తటస్థంగా ఉంటాడని ఎలా భావించగలము అని మైనార్టీ వర్డిక్ట్లో చెప్పారు. ఇది తర్వాత జడ్జిమెంట్లో కూడా దీన్ని ఉటంకించారు. ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు కేశవ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ ద మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కేసులో కూడా ఉదరించారు. పేరా 30 అండ్ పేరా 33 చదవండి, మీకు అందులో క్లియర్గా ఉంటుంది. సో ఆ 2 పేరాలు చదివినా సరిపోతుంది, ఇక అందులో ఎంత క్లియర్గా ఉంటుందో. అందువల్ల స్పీకరు అనే వ్యక్తి నిర్ణయించాలి అనే డైమెన్షన్ ఉపయోగించుకొని
ఏ భయాలనైతే సుప్రీంకోర్టులో మైనార్టీ జడ్జిమెంట్లో వ్యక్తం చేశారో క్యోటో హలాన్ కేసులో, క్యోటో కేసు అంటారు దాన్ని, ఆ కేసులో వ్యక్తం అదే జరుగుతుంది ఇవాళ. జరుగుతుంది ఏంటి, స్పీకర్ ఎవరి పార్టీ, అధికార పార్టీ. సో స్పీకర్ దానిపైన నిర్ణయాలు తీసుకోడు. ఎందుకు మరి ఎంత నిర్ణయాలు ఇంకొక రాజ్యాంగంలో ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ కాన్స్టిట్యూషనల్గానే ఉంటారు అని కోర్టులు నమ్ముతాయి, రాజ్యాంగం కూడా నమ్ముతాయి. అందుకే మీరు ఇప్పుడు గవర్నర్ దగ్గరికి ఒక ఫైల్ పోతుంది, బిల్లు. గవర్నర్ ఆ బిల్లు పైన ఎన్ని రోజులు సంతకం చేయాలి, 15 రోజులు చేయి, 12 రోజులు చేయని చెప్పదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్తుంది. వీలైనంత త్వరగా చేయండి. నా దృష్టిలో 50 ఏళ్ళు కూడా వీలైనంత త్వరగా కాదు అంటారు గవర్నర్. ఏం చేయాలి? సో ఒక గుడ్ ఇంటెన్షన్ తో పెట్టినటువంటి ఒక సూత్రం. ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు రాజ్యాంగం ఎంత క్లియర్ చెప్తోంది, స్పీకర్ అండ్ ద డిప్యూటీ స్పీకర్ విల్ బి ఎలక్టెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే కొత్త సభ ఏర్పడినా వీలైనంత త్వరగానే. మీకు లాస్ట్ 5 years లో డిప్యూటీ స్పీకర్ లేడు, ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 5 ఏళ్ళు సరిపోలేదు. సో డిప్యూటీ స్పీకర్ లేడు. సో అలాగే స్పీకర్కి ఏమన్నారు, దీనిపైన ఎంత సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు. తర్వాత మీకు మేఘచంద్ర సింగ్ కేసులో 3 నెలలు అని అన్నారో చెప్తాను సందర్భం వచ్చినప్పుడు. కానీ ఫండమెంటల్గా లాలో ఎక్కడా కూడా ఇంత టైంలో నిర్ణయం తీసుకోవాలి అని లేదు. సో అక్కడ నిర్ణయం అదొక లూప్ హోల్ ఉపయోగించుకుంటున్నారు. ఇంకో లూప్ హోల్ ఏంటంటే మెర్జర్ ప్రొవిజన్. అది మీరు మన ఇతర ప్రశ్నలు వచ్చినప్పుడు చెప్తాను నేను. సో మెర్జర్ ప్రొవిజన్ దాన్ని మిస్యూజ్ చేసుకుంటాం. అంతకుముందు స్ప్లిట్ ప్రొవిజన్ అనుకుంటుండే, అంటే 1/3 మెంబర్స్ ఒక పార్టీ నుంచి వెళ్ళిపోతే దాన్ని చీలికగా భావించి ఎగ్జంప్షన్ ఉండే. అది 2003లో వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనే దాన్ని డ్రాప్ చేశారు, అది లేదు. సో ఇప్పుడు ఓన్లీ మెర్జర్ ఉంది. సో దీన్ని ఒకటి ఉపయోగించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చా, ఎప్పుడు జోక్యం చేసుకోవాలి, ఎంత మేర జోక్యం చేసుకోవాలనే విషయంలో ఒక డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ దీన్ని ఎక్స్ప్లైట్ చేస్తున్నారు. ఈ 3 కారణాల రీత్యా చట్టం ఇంత స్పష్టంగా ఉంది. మీరు అడిగారు చట్టం ఇంత స్పష్టంగా ఉందని, అయినా కూడా ఇది అమలు కాకపోవడానికి కారణం అది. రైట్. క్వశ్చన్ నెంబర్ 2 సార్, అసలు పార్టీ విలీనం కాకుండా ఒక మ్యాజిక్ నెంబర్తో కూడినటువంటి ఎమ్మెల్యేలతో లెజిస్లేచర్ పార్టీ విలీనం కావచ్చా? అనేక సందర్భాల్లో చూసాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఇది అంతటా జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది. 14లో జరిగింది, 18లో జరిగింది. రాజ్యసభలో తెలుగుదేశం రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమైంది. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతి త్వరలో బీఆర్ఎస్ శాసనసభ పక్షం, శాసన మండలి పక్షం విలీనాలకు సిద్ధమవుతున్నాయి. సో మీరు 3వ ప్రశ్నలు చెప్పారు, ఒక్కొక్క పువ్వు వేసి చందమామ అని. సో ఆ పూలు మొత్తం కాలే. అవకాశం చెప్తాను. ఒక్కొక్క పువ్వు వేసి చందమామలో పాట బతుకమ్మ పూర్తి కాలే. పూర్తి అయినాక డెఫినెట్ గా అదే జరుగుతుంది. దాని గురించి మాట్లాడదాం. ఈ విలీనం అనే ప్రొవిజన్ ఏంటి? విలీనం అనే ప్రొవిజన్ మీరు లోక్సభ డాక్యుమెంట్స్ లో యాంటీ డిఫెక్షన్ లా చదవండి, క్లియర్గా ఉంటుంది. లోక్సభ మీరు గూగుల్లో కొట్టండి యాంటీ డిఫెక్షన్ లా లోక్సభ డాక్స్ అని మీకు వస్తుంది. సో అందులో ఏంటి, ఒక ఒరిజినల్ పార్టీ గనక ఒక మెంబర్ ఇంకో పార్టీలో విలీనమైతే, అవును, ఎగ్జంప్షన్ క్లాస్ అది నాట్ ది సబ్స్టాన్షియల్ క్లాస్ కాదు. అది విలీనం అనేది ఎగ్జంప్షన్ క్లాస్. అంటే ఏ పరిస్థితుల్లో యాంటీ డిఫెక్షన్ లా అట్రాక్ట్ కాదు అని ఒక ఎగ్జంప్షన్ ఏమిచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీ మరో పార్టీలో విలీనం అవుతుంది. ఒక్క సభ్యుడు నేను విలీనం కానంటాడు, డిస్క్వాలిఫై అవుతాడు. మన ఆయన పార్టీ విలీనమైంది కానీ ఈయన ఆ పార్టీలో కొత్త పార్టీలో చేరనంటాడు. ఇదే ప్రశ్న శోభా నాగిరెడ్డి గారికి వచ్చింది. సో మా ఇంటికి వచ్చాడు. అప్పుడు అయితే సార్ ప్రజారాజ్యం మా పార్టీ విలీనం అవుతుంది కాంగ్రెస్ లో, నేను చేరదలుచుకోలేదు, కానీ మా పార్టీ ఉండదు. పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన ప్రజారాజ్యం ఉండదు కదా. మరి నేను పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి విలీనానికి అంగీకరించకపోతే నేను డిస్క్వాలిఫై అవుతానా, మీరైతే చెప్తారా? నా దగ్గరికి వచ్చారా? మా ఇంటికి వచ్చినప్పుడు క్లియర్ గా చెప్పాను, అమ్మా మీరు కారు, ఎందుకంటే రాజ్యాంగం క్లియర్ గా చెప్తుంది మీకు ప్రొటెక్షన్. మీరు ఒక్కరు ఒప్పుకోకపోయినా మీకు మీ సభ్యత్వం పోదు. ఏం చెప్తోంది రాజ్యాంగంలో? ఒక విలీనాన్ని, ఒక పార్టీ మరో పార్టీలో విలీనాన్ని 2/3 3/2 ఎంపీలు కనుక, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒప్పుకుంటే వారు యాంటీ డిఫెక్షన్ లా అట్రాక్ట్ కాదు వారికి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 18 మంది ప్రజారాజ్య ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రజారాజ్య కాంగ్రెస్ లో విలీనమైంది. ఒరిజినల్ పార్టీ విలీనమైంది. 12 మంది ఎమ్మెల్యేలు కనుక ఒప్పుకుంటే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు, వాళ్ళు డిస్క్వాలిఫై కారు.
17 మంది ఒప్పుకున్నారు, ఒక్క శోభనాగిరెడ్డి ఒప్పుకోలే. అవును. ఒకవేళ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ చిరంజీవి నిర్ణయం తీసుకొని ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశాడు, కానీ 10 మంది ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు. ఏమైతుంది అప్పుడు? ఆ ఎగ్జంప్షన్ కొరకు వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుందా లేదా తేలటానికి మెర్జర్ క్లాస్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఒరిజినల్ పార్టీ విలీనం కాకుండా లెజిస్లేచర్ పార్టీ, పార్లమెంటరీ పార్టీలు విలీనానికి అవకాశమే లేదు చట్టం. దాని కంప్లీట్ డిస్టార్టెడ్ ఇంటర్ప్రిటేషన్. నేను ఒక సింపుల్ ఇంకా కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను ఈశ్వర్. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఎన్నడో బీఆర్ఎస్ లో విలీనమైంది, అవునా కదా? అవును. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరండి? ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది, ప్రజారాజ్యం లేదు కదా. ఇప్పుడు విలీనమైతే ఉండదు కదా, లెజిస్లేచర్ వేరు పార్టీ వేరు, 2 కంపెనీలు విలీనమైతాయి. అప్పుడు బయటకు వచ్చింది ఏది? ఒకటే కంపెనీ ఉంటుంది కదా. అవును, 2 కంపెనీలు ఉండవు కదా. వన్స్ ఒక కంపెనీ మరో కంపెనీలో మెర్జ్ అయితే ఆ కంపెనీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. కొత్త కంపెనీ మాత్రమే ఉంటుంది, మెర్జర్ ఎంటిటీ మాత్రమే ఉంటుంది కదా. సింపుల్ ప్రిన్సిపల్ కదా. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది, ప్రజారాజ్యం లేదు కదా ఇప్పుడు. కానీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనమైన కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది? అసలు మళ్ళీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కూడా ఉంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు? సిఎల్పీ నేతనే కదా. సిఎల్పీ లేదు కదా, విలీనం అయిపోయింది కదా. సిఎల్పీ విలీనమైనాక సిఎల్పీ నేత ఎట్లుంటో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇప్పుడు కాదు, ఆ సిఎల్పీ విలీనమైన టర్మ్ లోనే, ఇప్పుడంటే కొత్త అసెంబ్లీ, ఆ టర్మ్ లోనే బట్టి విక్రమార్క ఎవరు? సిఎల్పీ నేత కదా. బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అన్న సిఎల్పీ నేతగానే పిలిచారు కదా. మరి సిఎల్పీ విలీనమైనాక ఇంకో సిఎల్పీ ఎట్లుంటది? అంటే మన పురాణాల్లో ఉంటాం, దేవుడి అంశ. అంటే నరకంలో యముడు ఉంటాడు, యముడు అంశతో ఇక్కడ ఉంటాడు. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటే ఇక్కడ అంశతో ఉంటారు, శివుడు కైలాసంలో ఉంటారు, అంశతో ఉంటారు. ఇట్లా అంశాలతో ఉంటారా? విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితి. అది పార్టీ విలీనం కాకుండా లెజిస్లేచర్ పార్టీ విలీనం ఎలా అవుతుంది? మీరు యాంటీ డిఫెక్షన్ లా క్లియర్ గా చదవండి. ఒరిజినల్ పార్టీ అని ఉంటది, తర్వాత రాజకీయ పార్టీకి గుర్తింపు ఉంటది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం. లెజిస్లేచర్ పార్టీకి ఏ గుర్తింపు ఉండదు, అది ఓన్లీ ఫర్ విత్ ఇన్ ద హౌస్. లెజిస్లేచర్ పార్టీ అస్తిత్వం అనేది సభలో మాత్రమే. మీకు ఉదాహరణ చెప్తాను. లెజిస్లేచర్ పార్టీ ఎవరు బీ ఫార్ములు ఇస్తారు? పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీ ఫార్మ్ ఇస్తారు కదా. బట్టి విక్రమార్క కూడా ఎవరు బీ ఫార్మ్ ఇచ్చారు? రేవంత్ రెడ్డి బీ ఫార్మ్ ఇచ్చాడు. కరెక్ట్. మీకు బీ ఫార్మ్ ఇవ్వాల్సింది లెజిస్లేచర్ పార్టీ నాయకుడికి కూడా బీ ఫార్మ్ ఇవ్వాల్సింది ఎవరు? పార్టీ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అంత పెద్ద నాయకులు బీ ఫార్మ్ ఎవరు ఇచ్చారు? డీసీ యూనివర్సిటీ ఇచ్చాడు కదా. డిఎస్ ఇంటర్వ్యూ చెప్పాను, నేనే వైఎస్ కు 2 సార్లు బీ ఫార్మ్ ఇచ్చిన అని. సో ఇవ్వాల్సిందే, ఇంకో మార్గం లేదు కదా. సో అంటే ఇంత క్లియర్ గా ఒరిజినల్ పార్టీ మెర్జర్ కాకుండా ఎట్లా అవుతుంది? పార్టీ అంటే ఎమ్మెల్యేలేనా? పార్టీ అంటే ఎంపీలేనా? అసలు పార్టీ వేరు, పార్టీలో ఎమ్మెల్యేలు ఒక భాగం, ఒక చిన్న భాగం. పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, సర్పంచులు ఉంటారు, ఎంపీలు ఉంటారు. వీళ్ళు లేకుండా లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు, సభ్యులు ఉంటారు, పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులు ఉంటారు, రాష్ట్ర కమిటీలు ఉంటాయి. ఇవన్నీ ఏమున్నాయా? లెజిస్లేచర్ పార్టీ విలీనం అయిపోతుందట, ఇవాళ డిస్క్వాలిఫై కారట. అంటే ఇంత దారుణంగా విలీనం అనే క్లాజ్ను ఇవి దుర్వినియోగం చేసుకుంటూ, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ రాష్ట్రం నుంచి దేశం వరకు యాంటీ డిఫెక్షన్లను ఉల్లంఘిస్తున్నారు. దీనిపైన సుప్రీంకోర్టు డిసిసివ్ గా తీర్పు చెప్పి 2/3 ఈ మెర్జర్ క్లాజ్ ను స్ట్రక్ డౌన్ చేస్తే తప్ప సమస్య పరిష్కారం లేదు. సార్, శోభా నాగిరెడ్డి గారి విషయంలో మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో సార్ నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఇప్పుడు 18 మంది ఉన్నటువంటి ప్రజారాజ్యంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, 17 మంది ఓకే. కానీ శోభా నాగిరెడ్డి గారు ఏంటి అన్నప్పుడు మీరు డిస్క్వాలిఫై కారు అని చెప్పారు. కానీ ఏ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటారు ఆవిడ? ఇప్పుడు ఆమె ప్రజారాజ్యం పర్పస్ ఆఫ్ ద అసెంబ్లీ, అప్పటి వరకు ఆ పార్టీ ఎమ్మెల్యే ఉంటారు, అదే పార్టీ ఉంటారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ క్యాబినెట్ లో ఉన్నాడు, ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే? అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేనే. మీరు రికార్డు చూడండి, అసెంబ్లీ రికార్డులు తెలుగుదేశం ఎమ్మెల్యేగానే ఉన్నారు. సవితాంద్రెడ్డి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రి, ఏ పార్టీ ఎమ్మెల్యే? మీరు లిస్టులు చూడండి. సవితాంద్రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫర్ ద పర్పస్ ఆఫ్ లెజిస్లేటివ్ రికార్డ్స్. డిస్క్వాలిఫై అయినా కావాలి, రిజైన్ అయినా చేయాలి, ఎక్స్పెల్ అయినా చేయాలి, 3 కాలే కదా. ఆమె ఎప్పటిదాకా ఆ పార్టీ మెంబర్ ఉంటారు, ఆమె డిస్క్వాలిఫై చేయాలి, కాలే. ఆమె ఎక్స్పెల్ కాలే. 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత వేరే మళ్ళీ టర్మ్ అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ల పోటీ చేస్తారు, మళ్ళీ వెళ్తుంది. దట్స్ డిఫరెంట్ కేసు. సో అందువల్ల చాలా క్లియర్ గా యాంటీ డిఫెక్షన్ లాలోని మెర్జర్ క్లాజ్ ఇవాళ సర్వ సమస్యలకు మూలం. ఇవాళ ఇంత బ్లేటెంట్ గా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందంటే సింపుల్ రీడింగ్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా చెప్తుంది. ఒరిజినల్ పార్టీ మీ లోక్సభ డాక్యుమెంట్స్ లో చూడండి, ఒరిజినల్ పార్టీ పదం ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది. దిస్ ఇస్ అన్ ఎగ్జంప్షన్ క్లాజ్ అని. సో ఇది నాట్ ఎ బేసిక్ క్లాజ్ కాదు, అది ఎగ్జంప్షన్. నీకు ఇది జరుగుతుంది, వారంలో ప్రతిరోజు 8 గంటలు డ్యూటీ చేయాలి, ఎక్సెప్ట్ ఆన్ సండే అని ఉంటుంది.
అంటే అర్థం ఇక ఏది రూలు రోజు రావాలి. ఎక్సెప్షన్స్ అంటే లేదు ఆరోగ్యం బాగాలేకపోతే ముందు అనుమతి తీసుకొని రాకూడదు, రాకుండా ఉండాలి, అది ఎక్సెప్షన్ కదా. సో ఇప్పుడు ఏది రూల్ అయింది, ఏది ఎగ్జంప్షన్ అయింది? ఒక రూల్ ఏంటి, నీవు డిస్క్వాలిఫై అవుతావు. ఎగ్జంప్షన్ అయింది 2/3 కనుక ఒప్పుకుంటే నువ్వు ప్రొటెక్షన్ ఉంటుంది, నువ్వు డిస్క్వాలిఫై కావు, ఇంతే కదా. సో ఇప్పుడు కంప్లీట్ ఉల్టా అయింది కదా. అవును, రైట్ సార్. థర్డ్ క్వశ్చన్, ఒక్కొక్క పువ్వు వేసే చందమామని ఇంతకు ముందు అన్నట్టుగా ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే మ్యాజిక్ నెంబర్ చేరగానే దానికి రాజ్యాంగ బద్దత వచ్చేస్తుంది. ఒక అసలు మీరు చెప్పినట్టు 1/3 2/3 ఇప్పుడు 1/3 ఉన్నది 2/3 చేసుకున్నాం. 1/3 స్ప్లిట్ 1/3 లేదు ఇప్పుడు 2003లోనే అమెండ్మెంట్ ద్వారా తీసి పడేశారు. 2/3 ఇప్పుడు అసలు మొదలు 2/3 పూలకు కూడా బతుకమ్మ పూర్తి కాదు. నేను ఇంతకుముందు చెప్పింది అది. ఎట్లా సార్? మూడింట అసలు విలీనం అనే క్లాజే మీనింగ్లెస్. నేను ఎంతమంది చెప్పేది అదే కదా. అసలు మెర్జర్ అనేది ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకుండా ఎంతమంది ఎమ్మెల్యేలు ఒప్పుకున్నా అది డిస్క్వాలిఫికేషన్ కావాల్సిందే. నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ తో సంబంధం లేదు, ప్రొవైడెడ్ ఒరిజినల్ పార్టీ మెర్జ్ అయితే తప్ప. ఒరిజినల్ పార్టీ మెర్జ్ అయినప్పుడు 2/3 ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళు డిస్క్వాలిఫై కాకుండా. కానీ అసలు ఒరిజినల్ పార్టీ మెర్జర్ కాకముందు ఇది వర్తించింది. ఇప్పుడు అదే రాజ్యాంగ విరుద్ధం అంటే ఇక అంతకన్నా రాజ్యాంగం అతనికన్నా గరుడు ఆచండ మల్లన్న అన్నట్లు ఒక్కొక్క పువ్వు వేసి చెందమాట ఒక్కొక్క ఎమ్మెల్యే పోతాడు. ఇప్పుడు 6 7 కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వీళ్ళు 26 చేరుతారు. 2/3 వెంటనే ఆ 26 మందికి నాయకుడు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాడు స్పీకర్ కు. మేము మా శాసనసభ పక్షం బీఆర్ఎస్ విలీనం కావాలని నిర్ణయించుకున్నది కాంగ్రెస్ పార్టీలో అంటే స్పీకర్ వెంటనే ముద్ర గుద్దుతాడు, ఎస్ మెర్జర్ ఫార్మాలిటీ కంప్లీటెడ్, నీకు యాంటీ డిఫెక్షన్ వర్తించదని. అయ్యే వాళ్ళు 26 మంది అయ్యేదాకా యాంటీ డిఫెక్షన్ వర్తించారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. శివసేన చీలిపోయి వాళ్ళు బీజేపీతో కలిసి అక్కడ అధికారంలోకి వచ్చారు. ఎన్సీపీ కూడా అజిత్ పవార్ తీసుకెళ్లి 8 మందితో ఎంతమందినో తీసుకెళ్లి, కొంతమందిని తీసుకెళ్లి 40 మంది ఉన్నారన్నారు, కొంతమందిని తీసుకెళ్లి ఆయన కూడా మంత్రివర్గంలో చేరిపోయాడు. ఇది ఎట్లా? పార్టీ అధ్యక్షులు వేరు కదా, అది కూడా అన్యాయమే. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే అసలు వాళ్ళు ఏది రియల్ సేన ఏది ఎన్సీపీ అనే గుర్తింపులోనే ఫ్లా ఉంది. ఇప్పుడు ప్రజలు ఏం నిర్ణయించారు? ప్రజలు ఉద్ధవ్ ఠాక్రే శివసేన నిజమైన శివసేన అని, శరద్ పవార్ది నిజమైన ఎన్సీపీ అన్నారు కదా. అసలు అది స్ప్లిట్ కూడా అవకాశమే లేదు. దేర్ నో కాన్సెప్ట్ ఆఫ్ స్ప్లిట్ ఇన్ ద యాంటీ డిఫెక్షన్ లా. అది 2003 అమెండ్మెంట్ తోనే క్లోజ్ అయింది. ఇక అది కూడా ఇది 2/3 వాళ్ళు చేరిపోయారు కదా, మేము మెర్జ్ అయిపోయినామంటున్నారు. సో అక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మెర్జ్ ఎట్లా అవుతారు? ఆడ ఇప్పుడు మహారాష్ట్ర శివసేన ఏక్నాథ్ షిందే వర్గం రియల్ శివసేన అని తీర్పు చెప్పారు. అది బీజేపీలో మెర్జ్ కాలేదు. మరి వాళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఎట్లా ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ ఎక్కడ ఉన్నట్టు వీళ్ళకి వర్తించాలి, వాళ్ళకు ఎవరికో వర్తించాలి కదా. మీకు ఏక్నాథ్ షిందే వర్గము రియల్ శివసేన అయినప్పుడు ఒరిజినల్ రియల్ శివసేన కానీ ఉద్ధవ్ శివసేన ప్రభుత్వానికి ఏం కావాలి? వాళ్ళు పార్టీ డిస్క్వాలిఫై అవుతారా కాదా? దట్ ఇస్ ద వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఎన్సీపీలో కూడా అంతే, ఎవరికి వర్తించదు యాంటీ డిఫెక్షన్. ఓకే, రైట్. 5th క్వశ్చన్ సార్. పార్టీ ఫిరాయించిన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినటువంటి వారిపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ ఎంత సమయమైనా తీసుకోవచ్చా? అంటే ఇక్కడ మీకు సాధారణంగా మనకి ఇది అర్థం కావాలంటే లెజిస్లేటివ్ జ్యుడిషియరీ మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. ఇది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. అధికారాల విభజన అకార్డింగ్ టు ది కేశవానంద భారతి కేసు తీర్పు ప్రకారం ఆ సెపరేషన్ ఆఫ్ పవర్స్ బేసిక్ స్ట్రక్చర్లో భాగం. బేసిక్ స్ట్రక్చర్ అమెండ్ చేసే అధికారం పార్లమెంట్ కూడా లేదు. అందువల్ల సాధారణంగా లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్లో కోర్టులు జోక్యం చేసుకోవు. లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఏం చెప్తోంది? స్పీకర్ 6 మీకు రూల్ 6 ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ లా స్పీకర్ కు అబ్సల్యూట్ పవర్స్ ఇస్తుంది. సో క్యోటో కేసులో సుప్రీంకోర్టు చెప్పింది స్పీకర్ డిసిషన్ ఇస్ ఫైనల్. ఫైనాలిటీని కూడా స్పీకర్కి ఇచ్చారు. సో తర్వాత అనేక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్ ఈవెన్ క్యోటో కేసులో కూడా జ్యుడిషియల్ రివ్యూకు స్కోప్ ఉంది, కానీ స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కోర్టులు ఇన్వాల్వ్ కావు. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న డెలికేట్ బ్యాలెన్స్ అది. దీనిపైన అనేక రకాల తీర్పులు వచ్చాయి. ఎందుకంటే నార్మల్గా సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉన్న లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్లో కోర్టులు ఇన్వాల్వ్ కావు, కానీ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే కోర్టు ఇన్వాల్వ్ కావచ్చు. అందువల్ల ఇల్లీగాలిటీ ఉన్నదా ఇర్రెగ్యులారిటీ ఉందా అని
దీనిపైన ఈ యాంటీ డిఫెక్షన్ లా రూల్స్ కూడా ప్రొసీజరల్ గనక ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ కిందనే భావించి జోక్యం చేసుకోవద్దు అని ఒక వాదన. లేదు జోక్యం చేసుకోవచ్చని అల్టిమేట్ గా ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ ఎస్టాబ్లిష్ చేసింది. భారత న్యాయ వ్యవస్థ తీర్పులు జ్యుడిషియల్ రివ్యూకు స్కోప్ ఉంది. ఎందుకు అంటే జ్యుడిషియల్ రివ్యూ ఇస్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి తీర్పు చారిత్రాత్మక తీర్పు. ఆ తీర్పే భారత రాజ్యాంగాన్ని కాపాడింది. సార్ నేను మీ దగ్గర నుంచి వింటూనే ఉంటాను సార్. అది మీరు కేశవానంద తీసుకొచ్చిన అక్కడికి వస్తూ ఉంటుంది, అక్కడికే వస్తుంది. కేశవానంద భారతి తీర్పు ఏంటంటే ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దాన్ని మనం బేసిక్ స్ట్రక్చర్ అంటాం. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ ఫండమెంటల్ క్యారెక్టర్ను మార్చే అధికారం లేదు. ఇది కేశవానంద తీర్పు. ఆ ఫండమెంటల్ క్యారెక్టర్లో సెక్యులరిజం, ఫెడరలిజం, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇవన్నీతో పాటు జ్యుడిషియల్ రివ్యూ కూడా, న్యాయ సమీక్ష కూడా ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్లో భాగం. అందుకే నువ్వు జ్యుడిషియల్ రివ్యూ ఎలా కాదంటావు అనేది క్వశ్చన్. కానీ అక్కడ బ్యాలెన్స్ బిట్వీన్ ద పవర్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ అట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్ లో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవద్దు కనుక బ్యాలెన్స్ చేస్తూ భారత న్యాయ తీర్పుల ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ చెప్పింది ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టు దాని జోలికి పోదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు దాన్ని ఎంటర్టైన్ చేస్తాయి. మరి స్పీకర్ నిర్ణయం ఎప్పటి వరకు తీసుకోవాలి? అన్ఫార్చునేట్లీ లాలో లేదు. మొదట్లో చెప్పాను కదా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకు ఈ పని చేశారు అంటే భారతదేశ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని విశ్వసిస్తుంది భారత న్యాయ వ్యవస్థ. నమ్మకం మీద ఆధారపడి ట్రస్ట్ అంతే. సో దీనిపైన కూడా కోర్టు తీర్పు చెప్పింది. ఈ ట్రస్ట్ అనేది ఎప్పటిదాకా ఉండాలి? రాజ్యాంగబద్ధంగా వ్యవస్థలు విహరించినంత కాలమే ఈ ట్రస్ట్ ఉండాలి. అసలు ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ట్రస్ట్ ఎక్కడ దీని కూడా కోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే తర్వాత ఇప్పుడు మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ మణిపూర్, స్పీకర్ ఆఫ్ ద మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్, చిన్న ఏమైనా ఉంటాయి పేర్లు అని. ఈ జడ్జిమెంట్ ప్రకారం చాలా క్లియర్, జస్ట్ 3-4 years క్రితం వచ్చిన జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ పేరా 30, పేరా 33, మీరు ఆ 2 పేరాలు చదవండి. క్లియర్గా 2 పాయింట్ చెప్పింది కోర్టు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇది ఇనార్డినేట్గా ఉండటానికి వీల్లేదు. అంటే 3 నెలల సమయంలో రీజనబుల్ పీరియడ్లో దీన్ని పరిష్కరించాలి. ఈ స్పీకర్ తన ముందుకు వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ను 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు మళ్ళీ ఇన్వాల్వ్ కావచ్చు. 3 నెలల పీరియడ్ ఎందుకు అంటున్నారంటే అది రీజనబుల్ పీరియడ్ కనుక. ఏదైనా ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ ఉంటే తప్ప 3 నెలల్లో పూర్తి చేయాలి. ఇది నాట్ మోర్ దెన్ 3 months అని సుప్రీంకోర్టు చెప్పింది. అదే కోర్టు జడ్జిమెంట్ లో ఇంకో మాట కూడా చెప్పింది. అసలు ఈ జస్టిస్ వర్మ అంటే ఇది కిహోటో కేసులో మైనారిటీ జడ్జిమెంట్ లో ఏ భయాలైతే ఎక్స్ప్రెస్ చేశారో స్పీకర్ బయాస్తో ఉంటాడని, అది నిజమవుతోంది గనక అనుభవంలో ఈ స్పీకర్ అనే వ్యవస్థకు దీన్ని అప్పచెప్పకూడదు. స్పీకర్లకు కాకుండా దీనికి ఒక ట్రిబ్యునల్, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం స్పీకర్ ఇస్ ఎ ట్రిబ్యునల్. సో అందువల్లనే జ్యుడిషియల్ రివ్యూ ఉండాలని చెప్పింది కోర్టు. స్పీకర్ ఇస్ ఎ ట్రిబ్యునల్ గనక, సో ట్రిబ్యునల్ ఒకసారి తీర్పిచ్చాక ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తామో, సో ఇక్కడ కూడా ఏంటంటే స్పీకర్ నిర్ణయాన్ని జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. కానీ స్పీకర్ సరిగా వ్యవహరించడం లేదు గనక ఈ వ్యవస్థనే మార్చాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే ఏం మార్చాలి అన్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అంటే దీన్ని ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జో, హైకోర్టు రిటైర్డ్ జడ్జో లేదో మరొక యంత్రాంగాన్ని పెట్టాలి అన్నది. అది ఇంతవరకు యాంటీ డిఫెక్షన్ లాను పార్లమెంట్ అమెండ్ చేసి ఆ పని చేయలే. ఎందుకంటే బట్ సుప్రీంకోర్టు తీర్పు లా అవుతుంది, కానీ లాను సుప్రీంకోర్టు రచించదు. లా పార్లమెంట్ రచిస్తుంది, దాన్ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తుంది, భాష్యం చెప్తుంది, అది చట్టం అవుతుంది. కానీ సుప్రీంకోర్టు సియోమోటోగా చట్టం చేయదు. అందువల్ల దట్ ఈస్ లెజిస్లేటివ్ పవర్స్ ఆర్ నాట్ అండర్ ద కోర్ట్ డొమైన్. అందువరకే సుప్రీంకోర్టు ఏమన్నది పార్లమెంట్ కోరింది,
మీరు అమెండ్ చేసి ఈ సమస్యను పరిష్కరించండి అని. ఆ అమెండ్మెంట్ కాలే. అందువల్ల స్పీకర్ అయితే ఇక్కడ ఇవాళ పత్రికల్లో మీరు చూశారు సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్లో కోర్టులో అదే జరిగింది వాదన. బీఆర్ఎస్ తరఫున లాయర్ ఏం వాదించాడంటే, ఇంకో ఈ మేఘచంద్ర సింగ్ కేసులో 3 నెలల్లో పరిష్కరించాలని ఉంది కదా, మరి స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు కదా, కోర్టే జోక్యం చేసుకోవాలి అన్నారు. సో విచిత్రం ఏంటంటే, ఈ మాట అన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ తరఫున లాయర్ ఏమన్నాడంటే, కిహోటో కేసులో స్పీకర్కు టైం పీరియడ్ లేదు, స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులు జోక్యం చేసుకోకూడదు వాదించారు. ఇంట్రెస్టింగ్ ప్యారలల్ చెప్తాను. ఇదే పరిస్థితి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరినప్పుడు ఎర్రవల్లి దయాకర్ కోర్టులో కేసేసాడు. అఫ్ కోర్స్ తర్వాత ఆయన కూడా ఎర్రవల్లి దయాకర్ కేసు వేసినప్పుడు అప్పుడు కోర్టు ముందుకు వచ్చినప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున వాదించిన ఏ వాదన అయితే పెట్టారో అప్పుడు సరిగ్గా అదే వాదన బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున పెట్టారు. సేమ్ వాదన. ఎందుకంటే కోర్టు ఎట్లా డిసైడ్ చేస్తుంది, స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కదా, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక కోర్టులు చెప్పకూడదు అని. సో అది ఇప్పుడు రివర్స్ అయిపోయింది. సో అలా ఉంటుంది రాజకీయం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మాట అనొచ్చు, అప్పటికి ఈ కేశం మేఘచంద్ర సింగ్ కేసు తీర్పు రాలే కదా, మేము చేసే టైంకి అని ఒక స్టాండ్ తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ ఏదైనా స్పీకరు అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ ఏమని వాదించారంటే, ఈ 3 నెలల టైం ఉండాలి అనే నిర్ణయాన్ని 3 సభ్యుల ధర్మాసనం చెప్పింది. కిహోటో కేసులో 5 సభ్యుల ధర్మాసనం స్పీకర్కు టైంను మనం నిర్దేశించలేము అని. సో ఎప్పుడు కూడా 5 సభ్యుల ధర్మాసనం తీర్పును 3 సభ్యుల ధర్మాసనం తీర్పు ఓవర్ రూల్ చేయలేదు. ఆ ఓవర్ రూల్ చేయాలంటే అంతకన్నా ఈక్వల్ ఆర్ బిగ్గర్ బేస్ చేయాలి. అయితే సమస్య ఏంటంటే, ఆ 5 సభ్యుల ధర్మాసనాన్ని ఓవర్ రూల్ చేసి తీర్పు చెప్పలే, దానికి ఎక్స్టెన్షన్ చెప్పింది. ఇప్పుడు ఆ కిహోటో కేసైనా మేఘచంద్ర సింగ్ కేసైనా స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేదు కదా, స్పీకర్ అధికారాలను చెప్తూ టైం పీరియడ్ చెప్పింది. అందువల్ల టైం పీరియడ్ చెప్పినప్పుడు 3 సభ్యుల ధర్మాసనం 5 సభ్యుల ధర్మాసనం తీర్పు ఓవర్ రూల్ చేసినట్టు ఎట్లా అవుతుంది, దానికి మరింత ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని ఒక ఆర్గ్యుమెంట్. అది తేలాలి. అది ఇప్పుడు 3 సభ్యుల ధర్మాసనం నార్మల్ గా 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఓవర్ రూల్ చేయరాదు. మొత్తం ఇప్పటి వరకు చర్చించిన దాంట్లో ప్రధానమైన అంశం, బీఆర్ఎస్ ని అభిమానించే వాళ్ళకైతే భయం అయితే అవసరం లేదు, విలీనం జరిగిపోతే ఏదో అయిపోతుంది అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వకపోతే భయపడాల్సిందే కదా. ఇప్పుడు ఇట్లాంటి రోజు జరుగుతుంది విలీనం. ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీ విలీనమైనంత మాత్రాన గతంలో జరిగినవి పార్టీ విలీనం కాకుండా అసలు పార్టీకి ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ విలీనం ఎప్పుడు కాదు. పార్టీ విలీనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా, విలీనం అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విలీనమైన పార్టీ మళ్ళీ ఎట్లా అధికారంలోకి వస్తుంది? చికెన్ వండుకొని తిన్నాక కోడి బయటకు వస్తుందా, కుక్కరొక్కో అనుకుంటే గుడి పెడుతుందా? వీళ్ళు ఏం చెప్తానంటే, కోడిని కోసినాం, చికెన్ వండినాం, చికెన్ తినేసినాం, జీర్ణం కూడా అయిపోయింది, కానీ మళ్ళీ కోడి వచ్చింది బయట, కుక్కరొక్కో అనుకుంటే వచ్చి గుడి గుడింది అంట. ఏం చెప్పాలి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం అయిపోయింది, అక్కడ క్లోజ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ లేదుగా, కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లేదు, కానీ మళ్ళీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ పుట్టింది. దాన్ని అప్పుడు బట్టి విక్రమార్క ఎన్నుకున్నది, మళ్ళీ ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ రివైవ్ అయింది. దానికి రేవంత్ రెడ్డి నాయకుడు ఎన్నికయ్యాడు, గవర్నర్ ఆహ్వానించింది, గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఆహ్వానించారు. అది నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లేనప్పుడు గవర్నర్ అడగాలి కదా. సిఎల్పి లేదు కదండి, ఎప్పుడో బీఆర్ఎస్ లో విలీనమైంది కదా. సిఎల్పి లేదు కదా, మరి మీరు ఎట్లా ఇప్పుడు సిఎల్పి ఒప్పుకుంటారని అడాలి కదా. ఇంత ఓపెన్ గా, అందుకే నేను ఎగ్జాంపుల్ కోసి చికెన్ వండి తిని జీర్ణమైనాక కూడా మళ్ళీ కుక్కరొక్కో అనుకోండి లేస్తోంది, గుడ్డు పెడుతోంది. ఇది బాగా అర్థమైపోయింది అందరికి. 6th one సార్, ఫిరాయింపు నిరోధక చట్టం అనేది సరే ఉండాలి, ఈ విధంగా జరుగుతున్నాయి, ఇన్ని కేసులు చూస్తున్నాం, కానీ ఎమ్మెల్యేల ఎంపీల స్వేచ్ఛను అది హరిస్తోందా, రాజకీయ పార్టీలకు వాళ్ళను బానిసలుగా మారుస్తోందనేటటువంటి విమర్శలు కూడా కొన్ని వినిపించాయి. అందుకే కోర్టు ఇదొక చాలా సందర్భాల్లో పార్లమెంటరీ డెమోక్రసీ పైన ఒక రాజకీయ పార్టీ దీనిపైన కోర్టులు ఇచ్చిన తీర్పులో కూడా కోర్టు ఏమన్నది అంటే, ఒక రాజకీయ పార్టీ అంటే షేర్డ్ బిలీఫ్స్, ఒక రకమైన అభిప్రాయాలను కలిగి ఉన్న బృందం.
అవును. సో ఆ షేర్డ్ బిలీవ్స్ అనే పార్టీ నుంచి వాడు బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మరి ఆ పార్టీ ఉనికి, ఆ పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది కదా రాజకీయ వ్యవస్థ అనేది ఒక ఆర్గ్యుమెంట్. మరో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎంపీ ప్రతిదానికి చెయ్యూపటానికి వాడు ఎమ్మెల్యే ఎంపీ గెలవడం ఎందుకు అంటే ఈ కనీస స్వేచ్ఛ కూడా ఉండదా? అంటే పార్టీ అంత ఇంటర్నల్ మీటింగ్ లో అనొచ్చు అంటారు. అది తాను ఓటు వేసిన ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తన పార్టీ ప్రభుత్వం ఒక తప్పు నిర్ణయం తీసుకుంటది. సో ఆ ఎమ్మెల్యే దాన్ని వ్యతిరేకిస్తాడు, ఆయన నియోజకవర్గ ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. కానీ ఆ నియోజకవర్గ ప్రజలకు తెలియదు ఈయన వ్యతిరేకించింది. మా ఎమ్మెల్యే కూడా ఆ పనికిమాలిన నిర్ణయంలో భాగమనుకుంటాడు. అప్పుడు ఎమ్మెల్యే నష్టపోడా? ఓపెన్ గా మాట్లాడడానికి వీల్లేదు. అంటే మన వ్యవస్థలో ఓపెన్ గా మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ యాక్చువల్గా మాట్లాడకూడదు. అందుకే కోర్టు ఏమన్నది, కోర్టు మాట్లాడద్దని అనలే. కోర్టు వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే కొన్ని చర్యలు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు అవుతుంది అన్నారు. ఆ కొన్ని చర్యలు ఏంటి అనేది ఎప్పటికప్పుడు కోర్టులు నిర్వచించాయి. సో అందువల్ల ఒక విషయం పైన విప్ జారీ చేయనప్పుడు ఒక సభ్యుడు ఒక పార్టీ నిర్ణయానికి భిన్నంగా కూడా ప్రవర్తించవచ్చు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నిక ఉంది, రాజ్యసభ ఎన్నికల్లో విప్ ఉండదు. రాజ్యసభ ఎన్నికల్లో భిన్నంగా ఓటేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఎవరికి ఓటేస్తున్నావో పార్టీ ప్రతి చూపెట్టాలంతే. అంటే పార్టీ తెలుస్తుంది నువ్వు క్రాస్ ఓటింగ్ చేస్తున్నావు. కానీ క్రాస్ ఓటింగ్ చేశాడు కదా అని డిస్క్వాలిఫై చేయరాదు. అంటే చూడండి, ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేసినా కూడా డిస్క్వాలిఫై కాడు. బికాజ్ నో విప్. ప్రతిదానికి విప్ జారీ చేయరు కదా. నువ్వు పార్టీ అభిప్రాయాన్ని భిన్నంగా శాసనసభలో మాట్లాడితే డిస్క్వాలిఫై కారు. పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో కానీ డిస్క్వాలిఫై కారు. ఎందుకు కారు అంటే ఆ మేరకు స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ ప్రజాప్రతినిధులకు ఉండాలి. లేకపోతే రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ కే వాల్యూ ఉండదు. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ప్రజాప్రతినిధి అనేది ఒక యంత్రము. ప్రజాప్రతినిధి పార్టీ ఎలా సాఫ్ట్వేర్ ఉంటే అలాగే పనిచేయాలంటే కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పుల్లో చెప్పినట్టు ఒక రాజకీయ పార్టీ అనేది షేర్డ్ బిలీఫ్స్, ఆ షేర్డ్ బిలీఫ్స్ కు భిన్నంగా ఆ పార్టీ ఉనికిని అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసేలా సభ్యుడు రోజు మాట్లాడితే అందువల్ల ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. ఎక్కడ వచ్చాడు మరి ఫిరాయించేసి ఇంత నిరోధక చట్టం ఉంది, ఇంత ఫిరాయించేసి మంత్రులుగా కూడా కంటిన్యూ అయిపోతున్నారు కదా. అదే కదా. అంటే నార్మల్ గా మంత్రి కావటానికి నీవు ఒక పార్టీ వాడివే కావాల్సిన అవసరం లేదు. అసలు పార్టీ సభ్యుడు కాకపోయినా మంత్రి కావచ్చు, ప్రొవైడెడ్ పార్టీ సభ్యుడే మంత్రి కావాలని ఎక్కడా రూల్ లేదు. సో మీకు పార్టీ సభ్యత్వం లేకపోయినా మంత్రులుగా ఉండవచ్చు. అప్పుడు కొన్ని నేషనల్ రీకన్సిలియేషన్ గవర్నమెంట్స్ అంటారు. అన్ని పార్టీలతో కూడిన ప్రతిపక్ష పార్టీలతో కూడిన ప్రభుత్వాలు కూడా ఏర్పడతాయి. అందరు కలిసి కూడా ప్రభుత్వం ఏర్పడతాయి. సో ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎగ్జిక్యూటివ్ అనేది చీఫ్ మినిస్టర్ ప్రెరగేటివ్. పార్టీ కూడా డిసైడ్ చేయదు. ఇతను పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయించిన వ్యక్తి పైన ఆ పార్టీ స్పీకర్కి ఫిర్యాదు చేసింది. కానీ ఆయన అప్పటికే మంత్రిగా ఉన్నారు. స్పీకర్ ఎప్పటికైనా నిర్ణయం తీసుకోవచ్చు, ఆయనకైనా టైం బౌండ్ లేదు. అదే కదా సమస్య. ఇప్పుడు అక్కడే జరుగుతుంది. ఒకవేళ స్పీకర్ డిస్క్వాలిఫై చేస్తే మాత్రం అతను మంత్రిగా ఉండలేడు. స్పీకర్ గా డిస్క్వాలిఫై చేసిన తర్వాత అతని మిగతా టెన్యూర్ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత డిస్క్వాలిఫై అవుతాడు. మిగతా 3 ఏళ్ళు మంత్రిగా ఉండలేడు. అదే సమయంలో మళ్ళీ ఆ సీటు ఖాళీ అయితే డిస్క్వాలిఫై అయినప్పుడు సీటు ఖాళీ అవుతుంది కనుక మళ్ళీ పోటీ ఎన్నికై కావాలంటే మంత్రి కావచ్చు. కానీ డిస్క్వాలిఫికేషన్ అయ్యాక ఆ టెన్యూర్ వరకు మాత్రం అతను మంత్రిగా ఉండలేడు. సో అందువల్ల మంత్రి కావాలనుకుంటే పార్టీ సభ్యుడు కూడా అవసరం లేదు. మంత్రి కావాలంటే ఒకటే కండిషన్ ఏంటంటే నువ్వు ఏదో ఒక సభలో 6 నెలల లోపల సభ్యుడు కావాలి. ఇప్పుడు కూడా కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాగేశ్వర్ అయినా మంత్రి చేయొచ్చు. 6 months నేను ఏదో ఒక సభకు సభ్యుడిని కావాలి. సో లేకపోతే మంత్రిగా పోతాను. అందువల్ల సమస్య టెక్నికాలిటీ లేదు అక్కడ. కానీ ఫండమెంటల్ మళ్ళీ ఆ యాంగిల్ అంటే మంత్రి ఒక పార్టీ ప్రభుత్వంలో మరో పార్టీ వాడు మంత్రిగా ఉండవచ్చా అనేది ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ లో నేను కొంత గ్రే ఏరియా ఉంది. కానీ ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీకి ప్రభుత్వంలో భాగమైనప్పుడు మళ్ళీ వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ వస్తుంది కదా. అంటే నువ్వు ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ వ్యతిరేకించే ప్రభుత్వంలో ఎట్లుంటావు? పార్టీ అనుమతిస్తే ఉండొచ్చు. ఇప్పుడు పార్టీ అనుమతిస్తే డెఫినెట్ గా ఉండొచ్చు. అంటే పార్టీ అనుమతించినప్పుడు ఎలా ఉంటావు అనేది క్వశ్చన్ కదా. పార్టీ వ్యతిరేకించే ప్రభుత్వాన్ని లో నువ్వు భాగమైన అంటే వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అయిపోతావు కదా.
రైట్ సార్, 8th క్వశ్చన్ సార్. ఇంత బహిరంగంగా నేతల చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే కోర్టులు ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేవా? అందుకే సమస్య. ఇప్పుడు కోర్టులు ఒకటి, ఇప్పుడు ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ చూస్తే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. కోర్టులు మౌనంగా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కోర్టులు వెయిట్ చేస్తాయి. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు ఇంటర్ఫీన్ అవుతాయి. అందుకే ఒక కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వితిన్ 2 weeks నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఒక కేసులో నేను చెప్పినప్పుడు ఒక కేసులో 3 నెలలు చెప్తే ఇంకో కేసులో 2 weeks అని చెప్పింది. ఎందుకు చెప్పిందంటే ఆ అసెంబ్లీ పదవి కాలం ముగియబోతుంది. ఇప్పుడు అసెంబ్లీ పదవి కాలం 3 నెలలు ఉంటుంది. నువ్వు 3 నెలల్లో నిర్ణయం తీసుకొని నువ్వు లాభం లేదు కదా. ఇన్వాలిడ్ ఇన్ఫ్లక్షియస్ కాకూడదు సుప్రీంకోర్టు వాడ పదం. సో అది మొత్తం ఇన్ఫ్లక్షియస్ అవుతుంది కదా. అందుకే ఇంకో కేసు రాజేంద్ర సింగ్ రాణా కేసు అనుకుంటాను, టు బి సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒక కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఆ కేసు సైటేషన్ మనకి ఇట్స్ అన్ ఎకడమిక్ ఇష్యూ. కామన్ మ్యాన్ కు ఆ సైటేషన్ కాదు ముఖ్యం, ఎసెన్స్ కావాలి. సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఒక యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్ అట్రాక్ట్ అయిన మెంబరు ఒక్కరోజు కూడా ఎమ్మెల్యేకి ఎంపీగా ఉండకూడదు. బికాజ్ ఈ డిస్క్వాలిఫైడ్ కదా. ఒక డిస్క్వాలిఫైడ్ అయిన వ్యక్తి నువ్వు ఏ రకంగా ఎమ్మెల్యే ఎంపీగా ఉంటావు? దట్ ఈస్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్ లా కదా. భారత రాజ్యాంగం ఇది చట్టమే కాదు, 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకు అర్థం కావాల్సింది. సో ఇంత ఓపెన్ గా రాజ్యాంగ ఉల్లంఘన చేసిన వ్యక్తి ఒక్కరోజు కూడా ఉండకూడదు అన్లెస్ రాజ్యాంగం ఉల్లంఘించలేదని ప్రూవ్ అవుతుంది తప్ప. సో అందువల్ల ఇక్కడ చాలా క్లియర్ గా కోర్టులు ఇన్వాల్వ్ కావచ్చు. అయితే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే రియాక్ట్ కావాలి. తాజాగా ఇచ్చినటువంటి తీర్పు కిహోటో తీర్పు తర్వాత మీకు క్లియర్ గా కోర్టు 3 నెలలని అన్నది. సో ఆ 3 నెలల్లో అనే దాన్ని మరి 5 సభ్యుల ధర్మాసనం టైం పీరియడ్ చెప్పలేదు కదా, స్పీకర్ ఇష్టం అన్నది కదా. మరి 3 సభ్యుల ధర్మాసనం ఏమంటది? ఇది కోర్టులో తేలాలి. ఎన్నడో రోజు సుప్రీంకోర్టు చెప్పాలి, అయ్యా స్పీకర్ అనే వ్యక్తికి పీరియడ్ ఉండాలి. ఒకవేళ 3 నెలల్లో 2 నెలల్లో 4 నెలల్లో చేయకపోతే ఆటోమేటిక్ గా కోర్టులు ఇన్వాల్వ్ కావచ్చు అని. ఇంకా ఆ జడ్జిమెంట్ ఇస్ అవైటెడ్. రైట్ సార్. 9th క్వశ్చన్. ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ ఫిరాయిస్తే ఒకవేళ చట్టం ఒప్పుకోవచ్చు, కానీ రాజకీయంగా ఇది సరైందేనా? ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎమ్మెల్యే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తారండి. కరెక్టే, చట్టం ప్రకారం రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే అబ్సల్యూట్లీ ఏ ప్రాబ్లం లేదు. కానీ పాలిటిక్స్ ఏంటి? నిజంగా నేను ఆ పార్టీ సిద్ధాంతాన్ని విభేజించి పార్టీతో సైద్ధాంతికంగా డిఫర్ అయి పార్టీ మారితే ఓకే. కానీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కొరకు, వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నిన్నటిదాకా ఓ పార్టీలో ఉంటావు, రేపు ఇంకో పార్టీలో ఉంటావు. పదవుల కొరకు పార్టీ మారడం రాజకీయంగా అనైతికం. చట్టం ఒప్పుకోవచ్చు, చట్టం ఒప్పుకున్న రాజకీయంగా అనైతికం కదా అది. రైట్. 10th క్వశ్చన్ సార్. 10th క్వశ్చన్ 10th షెడ్యూల్ గురించి ఏం చెప్తారు? అసలు ఫిరాయింపు చట్టంలో రావాల్సినటువంటి మార్పు ఏంటి? అర్జెంటుగా రావాల్సిన మార్పు మెర్జర్ క్లాజ్ తీసిపడేయాలి, లేదా మెర్జర్ కు క్లియర్ గా సుప్రీంకోర్టు స్పష్టం చేయాలి. ఒరిజినల్ పార్టీ మెర్జ్ గాంధీ, లెజిస్లేచర్ పార్టీ మెర్జర్ గుర్తింపు ఉండదు. ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్, డిస్టార్ట్ ఇంటర్ప్రిటేషన్. అంటే మరి చట్టం అదే చెప్తుంది కదా, కావచ్చు, కానీ చట్టాన్ని తప్పుగా అన్వయించుతున్నప్పుడు దానిపైన స్పష్టత కూడా కోర్టు ఇవ్వాలి కదా. సో అందువల్ల ఒకటి ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకుండా లెజిస్లేచర్ పార్టీ మెర్జర్ ఉండదు. లెజిస్లేచర్ పార్టీ మెర్జరు అనే దానికి అర్థం లేదు. 2/3 అనే క్లాజ్ లేదు, లేదా స్ప్లిట్ ను తొలగించినట్టు మెర్జర్ కూడా తొలగించాలి. రెండవది స్పీకర్ నిర్ణయానికి టైం షెడ్యూల్ ఇవ్వాలి. ఇంతమంది మీకు మేఘ చంద్ర సింగ్ కేసులో చెప్పినట్లు 3 నెలలు లేదా రీజనబుల్ పీరియడ్ ఇవ్వాలి. అసలు మూడవది అదే జడ్జిమెంట్ లో పేరా 33లో చెప్పినట్లు అసలు స్పీకర్ చేతులు ఇది ఉండకూడదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు కిహోటో మైనారిటీ వర్డిక్ట్ లో ఏ భయాన్ని అయితే వ్యక్తం చేశారో స్పీకర్ అనే వ్యక్తి మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత కాలమే స్పీకర్ గా ఉంటాడు కనుక ఇన్హరెంట్ బయాస్ గ్యారెంటీగా ఉంటుంది. దాన్నే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇప్పుడు ఒక జడ్జు ఒక కంపెనీలో వాటాదారుడు అయినప్పుడు, లేదా ఆ కొడుకో బిడ్డో తన ఆ కంపెనీకి ఓనర్ అయినప్పుడు ఆ జడ్జిమెంట్ ఇవ్వడు. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక మంత్రికి నువ్వు ప్రశ్న అడుగుతావు, ఆ మంత్రికి ఆ ఇండస్ట్రీతో సంబంధం ఉందనుకో, ఆ మంత్రికి సమాధానం చెప్పకూడదు, ఎందుకంటే ఇట్ కమ్స్ అండర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అలాంటప్పుడు ఇక్కడ స్పీకర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా,
మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత కాలమే స్పీకర్ తన పదవిలో ఉంటాడు. అలాంటప్పుడు మెజారిటీ సభ్యులు అంటే అధికార పార్టీ, సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా స్పీకర్ ఉంటాడు కదా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి స్పీకర్ కు అబ్సల్యూట్ పవర్స్ ఎలా ఇస్తారు, ఫైనాలిటీ ఎలా ఇస్తారు? అందుకే దీన్ని స్పీకర్ నుంచి పక్కకు పెట్టి ఒక ఇండిపెండెంట్ వ్యవస్థకి ఇవ్వాలి. రైట్, థ్యాంక్ యూ సార్ ఈ పార్టీ ఫిరాయింపులపైన మీ విశ్లేషణ అందించినందుకు.